శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆగస్టు 27 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే చవితి తిథి మధ్యాహ్నం 3:47 వరకు ఉంది. ఆ తర్వాత పంచమి తిథి వచ్చింది. అలాగే హస్తా నక్షత్రం ఉదయం 6:04 వరకు ఉంది. ఆ తర్వాత రోజంతా చిత్తా నక్షత్రం ఉంది. కాబట్టి ప్రధానంగా రోజంతా చిత్తా నక్షత్రమే ఉంది కాబట్టి బుధవారం చిత్తా నక్షత్రంతో కలిసి వచ్చింది. కాలదండ యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా కాలదండ యోగం వల్ల ప్రయాణాలు విజయవంతం అవుతాయి. మీ పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు కర్కాటకంలో, చంద్రుడి ఇంట్లో ఉన్నాడు, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం కొంచెం వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అలాగే చిత్తా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు కన్యలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం లాంటివి ఈరోజు చేయకూడదు. ఒకవేళ ప్రాపర్టీస్ కొంటున్నా కూడా డాక్యుమెంటేషన్ జాగ్రత్తగా చూసుకొని ప్రాపర్టీస్ కొనటం లాంటివి చేయాలి. రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు ఆలోచించి అడుగులు వేయాలి. సోదరులతో జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే సోదరులతో గొడవలు అయ్యే అవకాశం ఉంది. కుజుడు శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా చిత్తా నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం, అక్షరాభ్యాసం, చెవులు గుట్టించడం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. అలాగే చిత్తా నక్షత్రం ఉంది కాబట్టి గర్భాధానం కార్యక్రమానికి కూడా మంచిది. కొత్త విద్యలు నేర్చుకోవటానికి చిత్తా నక్షత్రం మంచిది. కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్ వెళ్ళి కంప్యూటర్ కోచింగ్లో జాయిన్ అవ్వటానికి కూడా చిత్తా నక్షత్రం మంచిది. కొత్తగా వాహనాలు ఉపయోగించుకోవటానికి ఈ నక్షత్రం మంచిది. అంటే ఎవరైనా బండి కానీ కారు కానీ కొంటే వాటిని మొదటిసారి నడపడానికి కూడా చిత్తా మంచి నక్షత్రం. అలాగే సర్జరీలు చేయించుకోవటానికి ఈ నక్షత్రం చాలా మంచి నక్షత్రం. వైద్య సంబంధమైన విషయాలు తెలుసుకోవటానికి కూడా ఇది మంచి నక్షత్రం. అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి, కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేసి సక్సెస్ సాధించడానికి కూడా చిత్తా నక్షత్రం మంచిది. అలాగే పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా చిత్తా మంచి నక్షత్రం. చిత్తా నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్ల కోసం పై అధికారులతో కీలకమైన చర్చలు చేసి విజయం సాధించే సూచనలు ఉన్నాయి. అలాగే అధికారుల వల్ల విశేషమైన ప్రయోజనాలు అందిపుచ్చుకునే యోగం కూడా మేషరాశి వాళ్ళకు ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి రుణ బాధల నుంచి బయటపడగలుగుతారు. సామాజికంగా కూడా అన్ని వ్యవహారాల్లో మంచి విశేషమైన ప్రయోజనాలను అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా వాళ్ళతో కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైనటువంటి ధనలాభం కనిపిస్తుంది. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఏదో ఒక విధంగా ధనపరంగా మంచి ప్రయోజనాలు ఉంటాయి. డబ్బు కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే చర్చలు కూడా విజయవంతం అవుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఉన్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలించి ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి ధనం అవసరమైతే ఆ ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైన ధనలాభాలు కలుగుతాయి. ఉద్యోగమైనా వ్యాపారమైనా రకరకాల మార్గాల్లో డబ్బును సంపాదించడానికి చేసే అన్ని ప్రయత్నాలు కన్యారాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా సామాన్యమైన ధనలాభం ఉంది. అంటే గొప్ప ధనలాభం లేదు, ఎంతో కొంత ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కొంతమేరకు తులారాశి వాళ్ళకి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకు అవసరం.
అలాగే వ్యాపారం చేసుకునే వృశ్చిక రాశి వాళ్ళకు కూడా ఈరోజు వ్యాపారంలో కొద్దిగా శ్రమ పెరుగుతుంది. ఆ శ్రమను అధిగమించగలిగితే మంచి అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు మానసిక ప్రశాంతత కలుగుతుంది. మనసులో ఉన్న అశాంతి మొత్తం తొలగిపోతుంది. అలాగే వ్యాపారంలో బాగుంటుంది, ఉద్యోగంలో బాగుంటుంది, వృత్తిపరంగా విశేషమైన లాభాలు పొందే యోగం ధనుసు రాశి వాళ్ళకి అనిపిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు విదేశీ వస్తువులు కొనుక్కోవాలనే కోరిక పెరుగుతుంది, వాటిని కొనగలుగుతారు. అదేవిధంగా విలాసవంతమైనటువంటి జీవనాన్ని గడపాలనే ఆలోచనలు పెరుగుతాయి. విలాసవంతంగా విందు వినోదాలతో మకర రాశి వాళ్ళు ఈరోజు కాలాన్ని గడిపే సూచనలు ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వస్తువులు అమ్మినట్లయితే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఏదైనా వస్తువులు అమ్మే వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు ఈరోజు ఎక్కువ ధనానికి వస్తువులు అమ్ముకునే యోగం అనేది కనిపిస్తోంది. అలాగే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా కుంభరాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి అప్పుల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సామాన్యమైన ధనలాభం కనిపిస్తుంది. అద్భుతమైన ధనలాభం లేదు, కానీ ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందే యోగం ఉంది. అలాగే వ్యవహార విజయం చేకూరుతుంది. ఏ పని ప్రారంభించినా మీనరాశి వాళ్ళు ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. వినాయక చవితి పర్వదినం. మాచిరాజ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. వినాయక చవితి సందర్భంగా మాచిరాజ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ వినాయకుడి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలు కలగాలని, సంవత్సరం మొత్తం వినాయకుడి అనుగ్రహం వల్ల ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవాలని, మీ కోరికలన్నీ విఘ్నాలు లేకుండా గణపతి అనుగ్రహం వల్ల నెరవేరాలని కోరుకుంటూ, వినాయక చవితి పర్వదిన సందర్భంగా ద్వాదశ రాశుల వాళ్ళు అద్భుత విజయాలు అందిపుచ్చుకోవాలంటే జపించుకోవాల్సిన మంత్రం ఓం గ్లౌం గణపతయే నమః. ఓం గ్లౌం గణపతయే నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటే వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. వరసిద్ధి వినాయక స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాల వల్ల సంవత్సరం మొత్తం కూడా వృత్తిపరంగా అత్యున్నత స్థాయిలో రాణించవచ్చు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అదేవిధంగా బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో ప్రధానంగా హోరాకాలాన్ని బట్టి కొత్త వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. అలాగే కొత్తగా కన్స్ట్రక్షన్స్ ప్రారంభించుకోవచ్చు. జ్యోతిష విద్యలు, గణిత విద్యలు నేర్చుకోవటానికి బుధహోర చాలా మంచిది. అలాగే ముఖ్యమైన ప్రయాణాలు చేసి మంచి ప్రయోజనాలు పొందడానికి కూడా బుధహోర చాలా చక్కగా అనుకూలిస్తుంది. అంతేకాకుండా బుధహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే రాయబారాలు నడిపితే చాలా మంచిది. రాయబారాలు విజయవంతం అవుతాయి. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు దినఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.